అందరికీ నమస్కారాలు. శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మహాశివరాత్రి సందర్భంగా పూర్ణ మార్కెట్లో భారీ ఎత్తులో దుర్గాలమ్మ జాతర అయితే జరిగింది. ఇక్కడ మనకి కనిపిస్తున్న దుర్గామాత మాల వేసిన బాబాయ్ గారు అయితే ఇక్కడ దుర్గా మాత పూర్తిగా ఒక సెట్ అయితే ఒకటి ఏర్పాటు చేశారు. ఈ సెట్ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జాతర సందర్భంగా అంటే ఈ మహాశివరాత్రి జాతర సందర్భంగా ఇక్కడ వీళ్ళు మాత్రమే ప్రత్యేకించి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కలిపి ఇక్కడ ఒక దుర్గామాతది ఒక సెట్ అయితే ఏర్పాటు చేస్తారు. ఈ సెట్ పూర్తిగా కూడా ఒక ప్రత్యేకించి పువ్వులతో అలంకరిస్తారు. అలాగే కొంత ఫ్రూట్స్తో అంటే కొన్ని ఫలాలతో అంటే దానిమ్మ పళ్ళు, యాపిల్ పళ్ళు, అలాగే వాటర్ మెలను ఇలాగ రకరకాల ఫ్రూట్స్తో ఇక్కడ చాలా అందంగా ఈ యొక్క విగ్రహాన్ని అయితే అలంకరిస్తారు. ఈ యొక్క పందిరి సెట్ చూడడానికైతే అనేక మంది భక్తులైతే వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అలాగే చాలామంది తమ మొబైల్లో ఫోటోలు తీయించుకోవడం అలాగే వీడియోలు తీయించుకోవడం కూడా ఈ యొక్క జాతరలో భాగంగా ఇక్కడ ఈ యొక్క జాతర అన్నది ఈ యొక్క సెట్ అనేది చాలా ఘనంగా అద్భుతంగా ఏర్పాటు చేశారు మన భవానీ బాబాయ్ గారు. మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజు ప్రత్యేకించి ఈ యొక్క కార్యక్రమంలో బాబాయ్ గారికి సహాయం చేస్తూ అలాగే వచ్చిన భక్తులకు ప్రసాదం అంటే ఇక్కడ పెట్టిన ఫ్రూట్స్ ఏవైతే ఇక్కడ ఫ్రూట్స్ అయితే పెట్టారో అవన్నీ కూడా వచ్చిన భక్తులకు ప్రసాద రూపంలో అందరికీ కూడా పంచిపెడుతున్నారు. కేవలము ఫ్రూట్సే కాదు అనేక రకమైన పిండి వంటలు కూడా ఇక్కడ ప్రత్యేకించి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అవన్నీ కూడా వచ్చిన భక్తులకు ప్రసాదం రూపంలో పంచిపెడుతున్నారు.
ఇక్కడ దుర్గాదేవి అమ్మవారికి దర్శనం చేసుకున్న భక్తులకు వాళ్ళ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ఇక్కడ ప్రత్యేకించి ప్రసాద పంపిణీ కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు మన భవానీ గారు. మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ అమ్మవారి ఆశీస్సులు అలాగే దీవెనలు ఉండాలని నేనైతే ప్రత్యేకించి అమ్మవారిని కోరుకుంటున్నాను. మహాశివరాత్రి మరుసటి రోజు రాత్రి ఈ యొక్క జాతర అన్నది జరిగింది. ఈ జాతరతో పూర్ణ మార్కెట్ అంతా భక్తులతో కిటకిటలాడింది. ఒక మంచి పండగ వాతావరణం అయితే ఇక్కడ భక్తులైతే చాలా ఆనందంగా ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అలాగే ఈ యొక్క జాతరలో పాల్గొన్నారు. మరి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని చేసిన బాబాయ్ గారికి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా తరపు నుంచి అయితే నేనైతే ప్రత్యేకించి అభినందిస్తున్నానండి. ఈ యొక్క మంచి కార్యక్రమం, ఈ యొక్క దేవుడి కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. మరి నా తరపు నుంచి ప్రత్యేకమైన వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. మీరు ఇలాంటి భక్తికి సంబంధించిన వీడియోలు చూడాలి అనుకుంటే శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన భవానీ గారికి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.